వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి దృశ్యం 3 మామ. యాక్టెడ్ బై మోహన్ లాల్ గారు, డైరెక్టర్ బై జీతూ జోసెఫ్. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకుందాం. జస్ట్ నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ మామ, వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మర్చిపోదు. ఓకే, దృశ్యం 1, దృశ్యం 2 సినిమా చూసామా? దృశ్యం 1, దృశ్యం 2 తెలుగులో అయితే మన విక్టర్ వెంకటేష్ గారు నటించారు, మలయాళంలో అయితే మోహన్ లాల్ గారు నటించారు. థర్డ్ పార్ట్ కూడా ఆయన నటించి డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు ఫిలింగా వచ్చేసారు. బికాజ్ ఇక్కడ వెంకటేష్ గారు ఎందుకు నటించలేదు ఏంటనేది మనకు తెలియదు, కారణాలు శుభ్రంగా మనకు తెలియదు. కానీ సో ఇక్కడ ఎవరు నటించినప్పటికీ ఆ పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్న ఇంటెన్సిటీ, ఆ పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్న డ్రామా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ పార్ట్ 3కి వస్తుంది. కాబట్టి మనకి ఏ విధంగా ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అక్కడ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఒకటి బాగా నటించడం మనకు కావాలి. ఇందులో అయితే అజయ్ దేవన్ గారు నటించారు, మనకు తెలిసిందే. సో మరి ఈ దృశ్యం 1, దృశ్యం 2లో మన మైండ్ని బ్లాక్ చేసిన జార్జ్ కుట్టి మరి థర్డ్ పార్ట్లో గేమ్స్ ఆడడానికి మన థియేటర్స్కి అయితే వచ్చేసాడు. సో మరి ఈసారి కూడా మరి ఈ జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని పోలీసుల నుంచి ఎలా కాపాడుకున్నాడు, మరి సినిమా ఎలా ఉంది, జీతూ జోసెఫ్ క్లైమాక్స్లో రాసుకున్న ట్విస్ట్కి మనకు పిచ్చెక్కిచ్చిందా, ఎలా ఉంది, డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వచ్చేస్తే మామ, దృశ్యం 2లో ఎండ్ పోలీసులు దొరకకుండా డెడ్ బాడీని దాచిన విధానం ఆ పోలీసులకే పెద్ద షాకు కదా. సో మరి అక్కడితో కథ అయిపోయింది అనుకుంటే కాదు. 6.5 అడుగుల గోతులో దాచిన శవాన్ని, ఆ శవం తాలూకు యొక్క జ్ఞాపకాలు ఈ జీతు మన జార్జ్ కుట్టి ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంటాయి. సో అలా ఆ ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంటాయి. ఈ పార్ట్ 2లో మరి పోలీసులు ఎలాంటి సరికొత్త ప్లాన్స్, సరికొత్త టెక్నాలజీతో వస్తారు. సో మరి జార్జ్ కుట్టి కూతుర్లు కానీ, జార్జ్ కుట్టి కూతురు అను, అలాగే వైఫ్ రాణి, వీళ్ళు ఆ పాత తాలూకా శవం తాలూకా ఆ పాత భయాల నుంచి బయట పడలేకపోతూ ఉంటారు. సో ట్రైలర్లో ఒక డైలాగ్ గుర్తుందా మామ, సింపుల్గా మీకు. సో మీరు అతని బ్రెయిన్ చూశారు, అతని డిఫెండ్ చూశారు, కానీ దానికోసం అతను ఎంత కోల్పోయాడు అని ఉంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో బేసిక్గా ఈ డైలాగే మామ ఆ సినిమా మొత్తం. సో ఆ డైలాగ్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ అంతా దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది. పోలీసులు జార్జ్ కుట్టిని కార్నర్ చేశారు. ఎలా కార్నర్ చేశారు, మరి జార్జ్ కుట్టి తన ఫ్యామిలీ కోసం ఎంత ప్రైజ్ పే చేయాల్సి వచ్చింది, సో ఎవరికి ఏంటది సినిమాలో చూడండి పే చేయాల్సి వచ్చింది. ఈ మైట్ గేమ్లు మరి ఫైనల్గా ఎవరు గెలిచారనేది ఈ 2 గంటల 38 నిమిషాలు మనకు సినిమాలో సస్పెన్స్గా, థ్రిల్లర్గా, సస్పెన్స్ ఎడ్జ్గా కూర్చోపెట్టారు అని ఫీలింగ్ మా. సో బేసిక్గా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే వెళ్ళింది మా. ఫస్ట్ 1 అవర్ నార్మల్గా అనిపించిన బిఫోర్ ఇంటర్వెల్ ముందు మనకు 15 నిమిషాల ముందు ఆ డ్రామాలోకి దింపుతాడు మన డైరెక్టర్ జీతూ జోసెఫ్. అక్కడ ఆయన మ్యాజిక్, ఆయన స్క్రీన్ ప్లే కనిపించింది. సో అక్కడ నుంచి మనం థియేటర్లో అంతా సైలెంట్గా ఉంటాం. సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుందని ఒక ఇంటెన్సిటీ, ఒక ఎగ్జైట్మెంట్ అయితే మనలో కలుగుతుంది. సో అది బాగా అనిపించింది. ఇక ఈ సినిమా దృశ్యం 2 అంటే ఇక సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్, అసలు సెకండ్ హాఫ్ సూపర్ ఎలా ఉంది ఏంటి అనేదే కదా. అంటే ఆ సూపర్గా రాశారా, స్క్రీన్ ప్లే సూపర్గా నడిపించారా అనేది కావాలి, లైక్ పార్ట్ 2, పార్ట్ 1 లాగా. సో జీతూ జోసెఫ్ నమ్మకాన్ని అయితే ఎక్కడ పోగొట్టలేదు. పార్ట్ 1, పార్ట్ 2 లాగే మెయింటైన్ చేశారు. ఇక్కడ కూడా అటువంటి నమ్మకమే మనకు కలిగించారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సీక్వెన్స్ ఆఫ్ డ్రామా ఉంటుంది, లైక్ ఆ సీన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్, లైక్ కోర్టు సీన్ కానీ, ఆ డ్రామా కానీ, లైక్ పోలీసులు వేసే ట్రాపులు, ఆ ట్రాపుల నుంచి మన జార్జ్ కుట్టి తప్పించుకునే ప్లాన్లు, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసిన పనులు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం లైక్ పార్ట్ 1 పార్ట్ లాగే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మైండ్ గేమ్స్ కదా, మైండ్ గేమ్స్ ఎలా ఆడారో అంత ఆ విధంగా ఉంటుంది. మంచిగా మనకి ఇంట్రెస్టింగ్గా గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటే అరే సూపర్ అనేది. యాక్చువల్గా మనం ఒక లూప్ హోల్ ఊహించేస్తాం, అరే ఈ లూప్ హోల్లో దొరికిపోతాడు, ఈ లూప్ హోల్లో ఇది అయిందని. కానీ మనం ఒకటి అనుకుంటే డైరెక్ట్ బాగానే ఇంకొక లూప్ హోల్ని మంచిగా పొందుపరిచి మనకే ట్విస్ట్ ఇచ్చే అంత విధంగా గెస్ట్ చేయలే విధంగా పెట్టారు. అది బాగా అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారి గురించి కూడా మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన లేదు. ఆయన యాక్టింగ్ గురించి, ఆయన యాక్టింగ్ మీ అందరికీ తెలుసు. కేవలం కళ్ళల్లోనే భయాన్ని, కళ్ళతోనే తనకు ఉన్న భయాన్ని, ఫ్యామిలీ ఉన్న ప్రేమని రెండింటిని కలిపి జార్జ్ కుట్టి క్యారెక్టర్లో జీవించేశారు. బేసిక్గా వెంకటేష్ గారు కూడా అలాగే చేశారు. బట్ దృశ్యం 3లో నేనైతే పార్ట్ 1, పార్ట్ 2 మలయాళంలో చూడలే, తెలుగులోనే చూసా. మన వెంకటేష్ గారు నటించారు. 3లో ఇదే డైరెక్ట్గా వీళ్ళతో చూడటం, బికాజ్ మన వెంకటేష్ గారు అవైలబిలిటీ లేదు, మరి రాలేదు కాబట్టి. సో
బాగా అనిపించింది, శుభ్రంగా జీవించారు. ఆయన యాక్టింగ్ సూపర్, మనకు చెప్పవసరం టాప్ నాచ్. ఇక మిగతా క్యారెక్టర్లు తల్లిగా మీకు వైఫ్గా చేసిన మీనా కానీ, కూతుర్లుగా చేసిన ఎస్తారు, వీళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా బాగా అనిపించాయి. అలా పోలీసులు అయితే రియలిస్టిక్గా నటించారు అన్నట్టయితే నాకు బాగా అనిపించింది. సో ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ బీజిఎం బాగా హైలైట్ ఆఫ్ ద మూవీ మామ. ఆ భయాన్ని కానీ ఆ సస్పెన్స్ని కానీ బాగా మెయింటైన్ చేస్తూ ఎలివేట్ చేసింది బీజిఎం. ఒక విధంగా సినిమానికి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓవర్గా కాకపోయినా చాలా నీట్గా సెటిల్డ్గా కనిపించాయి నాకైతే, అలా అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది అంటే మామ, అందరిలాగా మనం పూలు, టమాటాలు, పుచ్చకాయలు, స్టార్లు ఇవ్వం కానీ సినిమా భాషలో ఇచ్చుకుంటే బ్లాక్ బస్టర్, హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా, డిజాస్టర్ అని మాట్లాడుకుంటామా. నాకు మాత్రం ఒక సూపర్ హిట్ మామ, వెళ్ళొచ్చు, చూడొచ్చు. మరి మీకేమనిపించింది సినిమా చూస్తే, మీరు ఎంత సస్పెన్స్గా ఫీల్ అయ్యారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం. సినిమా నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మన వీడియో కూడా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాం. అంటే ఉంటాము, బాయ్, టాటా.